మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగదగిరిగుట్ట 126 డివిజన్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్ అండ్ వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య అన్న సమారాధన కార్యక్రమం, అదేవిధంగా అనంతుల సురేష్ సంగీత దంపతుల వారి 22వ వార్షికోత్సవ సందర్భంగా దంపతులు ఇద్దరు ముఖ్య అతిథులుగా అంగడి సత్యనారాయణ గుప్తా, కాచం లక్ష్మణ్ గుప్తా, చంద నాగరాజ్ గుప్తా, పొట్టూరి వెంకటేష్ గుప్తా వీరందరి సహకారంతో అమావాస్య అన్న సమారాధన కార్యక్రమం విజయవంతం నిర్వహించినారు. వీరందరూ ప్రతి నెల అమావాస్య రోజున సిటీలో గల ఒక్కొక్క హాస్పిటల్ నందు నిర్వహించుకుంటారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ నందు విజయవంతంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జై వాసవి మాతాకి జై, జై జై మాతా వాసవి మాత, జై జై మాతా వాసవి మాత. ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని మేము గత 11 నెలల నుంచి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అంటూ గవర్నమెంట్ హాస్పిటల్ నందు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ పేషెంట్ల దగ్గరకు వచ్చే అటెండర్స్కి కానీ అన్న సమారాధన చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి ఇది 11వ నెల. ఈ నెల కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ నందు ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా సురేష్ గుప్తా వారిని 22వ సందర్భంగా ఈరోజు వారి ముందుకు రావడం వారి చూపించగా వారి దంపతులకు అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని కోరుతున్నాము. జగదగిరిగుట్ట మొబైల్ షాప్ అధినేత అన్నటువంటి సంగీత దంపతులు 2 రోజు, ఇది 22వ సంవత్సరం 2 రోజు, ఈ వార్షిక 2 రోజు సందర్భంగా వారిని మేము కూడా ముందుకు వస్తున్నామని చెప్పి రావడం, అలాగే సురేష్ గారు ప్రతి నెల ముందుకు వస్తారు. ఈరోజు దంపతులుగా ముందుకు రావడం నాకు చాలా ఆనందదాయకం. అలాగే ముసాపేట్ గౌతమ్ అధినేత అయినటువంటి శ్రీను ఈరోజు ఆయన కూడా ముందుకు రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు చేయాలని నా యొక్క సంకల్పం. అలాగే మేము ఒక హాస్పిటల్కి దగ్గర పెట్టడం జరుగుతుంది. మేము జగదగిరిగుట్ట వాసవి దేవస్థానం మరియు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ తరఫున కూడా మేమందరం కూడా చేయడం ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను.